నేను మీ మధునండి. ఈరోజు నేను రాయలసీమ చికెన్ ఫ్రైకి హైదరాబాదీ బాస్మతి రైస్ పలావ్ చేశానండి. రెండిటి కాంబినేషన్ ఎలా ఉందంటే నా సామిరంగా అనాల్చింది. ఏ పెద్ద 5 స్టార్ హోటల్ నుంచి తెచ్చుకొని తిన్నట్టుగా ఉంటాదండి. సింపుల్‌గా అయిపోతాది. ఇంక ప్రాసెస్‌లోకి వద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి అయితే తీసుకోండి. దానికి తగ్గినట్టుగా ఆయిల్ వేసుకోండి. కొంచెమైనా తగ్గినా పర్వాలేదు. ఎక్కువ వేసుకునేదానికన్నా. ఏమంటారు? ఆయిల్ హీట్ ఎక్కినాక మనం చికెన్‌ని ముందుగా కడిగి ఒక 15 నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని తర్వాత ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. ఆయిల్లోకి చికెన్ యాడ్ అయిన తర్వాత కనీసం మన ఇంట్లో స్పూన్ అయితే కొంచెం చిన్నదండి. అందుకోసము మీ స్పూన్ క్వాంటిటీ తీసుకోండి. నేనైతే ఒక చిన్న స్పూన్ వేస్తున్నాను. దానికి ఒక స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చికెన్‌లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చిందనుకోండి, మనం వాటరు గట్రా ఏమీ ఏసుకోము. చికెన్‌లో ఉండే వాటర్‌తోనే మనకి ఈ ఫ్రై అంతా అవ్వాలనమాట. అది అనమాట. ఇది అలా మొహమాటం లేకుండా నా సామిరంగా అన్నట్టుగా కలిపి మూత పెట్టేసేయండి. ఇది కుక్ అయ్యే లోపల మనము కొన్ని వెజిటబుల్స్‌లు కట్ చేసుకుందాం. ఆనియన్స్‌ని, కొత్తిమీరని, కరివేపాకుని తీసుకున్నాక పచ్చిమిర్చి మన మసాలాకి వెళ్తాదండి. అల్లము అప్పటికప్పుడుకి చేసుకున్న అప్పటికప్పుడు చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్టు చాలా అంటే చాలా సువాసన ఎదజల్లుతూ మన కూరకి కూడా మంచిగా ఇస్తుంది. అదే ఫ్రిడ్జ్‌లో మనము మార్కెట్‌లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్టు స్టాక్ ఉండేదానికి ఏదో ఒకటి కలుపుతూ ఉంటారు కదా! దీనికి పచ్చిమిర్చి జతకట్టిందంటే ఇంకా అదిరిపోతుందండి. ఈ మూడిట్లకి ఒక మంచి సంబంధమే ఉందని చెప్పొచ్చు. అల్లము, తెల్లగడ్డ, పచ్చిమిర్చి ఈ మూడిట్లు కలిపి ఏ వంటకం చేసినా వేరే లెవెల్‌లో ఉంటుందండి. ఈ పేస్ట్‌నంతా మనకి పచ్చిమిర్చి పెద్దగా నలక్కపోయినా కూడా ఏం లేదు ఇబ్బంది. బరగ్గా అయినా కూడా అలా ఉంచేసి ఇందాక చికెన్ అయితే ఎలా ఉందో చూద్దామా? వాటర్‌నంతా మనకి బయటికి ఇచ్చేసింది గదా! ఇదే వాటర్‌లో మనకి దీని ప్రాసెస్ అంతా జరుగుతూ ఉండాలి. చికెన్‌ను అడుగంటకుండా చూసుకుంటూ దాంట్లోకి మనము మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చికెన్‌ని రైలుకి మనం పెద్దగా వాటర్ ఏమి వెయ్యం కాబట్టి ఉన్న వాటర్‌లోనే దాన్ని వేగనియ్యాలి కాబట్టి సన్నటి సెగ మీద మందపాటిగా ఉండేది చూసుకోండి. ఆనియన్స్ నిందా తీసుకున్నాంగా దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కదా! ఆనియన్స్ వేయటం వల్ల మధ్య మధ్యలో మన పంటికి స్మూత్‌గా కొంచెం స్వీటీగా తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరులేండి. కరివేపాకైతే కొంచెం ఫ్రెష్‌గా ఉండేదే తీసుకొని కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. చికెను, ఆనియన్స్, కరివేపాకు ఈ 3 మనకి ఒక మోస్తారుగా సన్నటి సెగ మీద ఈక్వల్‌గా ఫ్రై అవ్వాలి. ఎక్కడా కూడా అడుగంటకుండా దీని ప్రాసెస్ అంతా ఇలా అవుతూ ఉంటుంది. ఇంకైతే మనము దీంట్లోకి అడుగంటకూడదన్నాను కదా! కొంచెం వెడల్పుగా ఉండే గెంటి తీసుకోండి సన్నదానికన్నా. ఇంకా దీంట్లోకి మనము కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోండి. ఒక అరగుప్పుడైనాను. కొత్తిమీర వేయటం వల్ల మంచి స్మెల్లే కాదండి, మన కర్రీ చిక్కబడేదానికి కూడా కొంచెం తోడవుతుంది. అది అన్నమాట. ఇంకైతే వీటిలన్నిటిని మొహమాటం లేకుండా కలబెట్టి దగ్గరికి చేసి దీన్ని కొంచెం సేపు అలా మూతేసి పెట్టేసినామనుకోండి, అది మనకి కొంచెం మగ్గుతుంది. తర్వాత చూసామంటే వాటర్‌నంతా చికెన్ కుక్ అయిపోయి ఆయిల్ ఎగజల్లేసింది కదా! ఎక్కడైనా అడుగంటిందా ఏందా అని చూసుకొని మనం కలపాలి కలపాలి రాంబాబు, కలపాలి కలపాలి చికెన్ని. ఎక్కడైనా ఆపినామంటే మనము వాటరు గట్రా వేయలేదు కదా! అడుగంటుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసంగా దీన్ని
మధ్యలో కలుపుతూ ఉంటే మనము అడుగంటకుండా ఉంటుంది. చికెన్ అయితే మనకి 50% కుక్ అయిపోయిందండి. ఇంకా మనము మెయిన్ ప్రాసెస్‌లోకైతే వచ్చేద్దాం. ముందుగా 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. దానికి తగ్గట్టుగా 1 స్పూను పసుపైతే యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి మనం ధనియాల పొడి 1 స్పూను, 1½ స్పూన్ యాడ్ చేస్తున్నాను. చిట్టినాడు కారం ఉంది కదా! దాన్ని ఆల్రెడీ దంపించి పెట్టాను. వీడియో కూడా ఉంది చూసే పనైతే. అదైతే నేను 1½ స్పూన్ యాడ్ చేసుకొని, జీరా పొడి ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. నేను చికెన్ ఒక సగభాగం అయిన తర్వాత నేను మసాలాలు చెక్ చేసుకొని వేసుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ నేను స్టార్టింగ్‌లో వేశాను గదా! దానివల్ల. చికెన్ చూస్తే ఇక్కడ తక్కువగా ఉంది గాబట్టి, అందుకోసం ఇప్పుడే వేశాననుకో, ఇదిలో ఒకసారి చూసుకొని ఉప్పయితే యాడ్ చేస్తాను. ఉప్పు తక్కువైనా గూడా ఒకరొంత కలుపుకోవచ్చు గానీ, ఎక్కువయిందంటే తినటం చాలా కష్టం. ఒక 5 నిమిషాల తర్వాత అన్నీ సహజీవనం చేసినట్లుగా ఉప్పు, కారాలు, చికెను అన్నీ ఒక మోస్తరు దశకొచ్చినాయండి. ఇక్కడ ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. కల్లుప్పు యాడ్ చేసుకుంటే పంటికి బరక బరకగా తగులుతాది. అయితే ఆయిల్ ఎక్కువగా ఉందనుకుంటున్నారా? లేదండి. మన చికెన్ అంతా ఉడికి మసాలాలో అంతా మసాలాలు ఉడికిన తర్వాత ఆపేసిన తర్వాత మనకి చికెను దాని ఆయిల్ అది తీసుకుంటాది. అదనమాట. ఈ ప్రాసెస్ మనము సిమ్‌లో కలుపు రాంబాబు, కలుపు రాంబాబు దీనికి గానండి రసం పెట్టుకొని వేడి వేడిగా వైట్ రైస్ తీసుకున్నామంటే కాంబినేషను అదిరిపోతాది. ఈరోజు మనము హైదరాబాదీ బాస్మతి పలావ్ చేశామండి. దీనికి కాంబినేషన్‌గా ఇప్పుడు ఒక అరగుప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ఎప్పుడు గుప్పుడు, అరగుప్పుడు అంటారా? నా చెయ్యి కొంచెం చిన్నదిలేండి. మీరు భయపడకండి. ఎందుకంటే క్వాంటిటీ అని అలా చెప్తున్నాను. ఇంకైతే మన చికెన్‌ని ట్రై చేస్తున్నాను నేను ఉడికిందా లేదా అని. దాని హీట్‌కి నా వల్ల కాలేదు. ఇంక అదే గెలిచిందని చెప్పి దాంట్లోకే వదిలేసాను. చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా, స్పైసీగా వచ్చిందండి. రోంసేపు మూత పెట్టి ఆపేసి స్టవ్ చూడండి. ఇందాక ఆయిల్ ఎక్కువ అనుకున్నాం కదా! ఎక్కడ ఆయిల్ మనకి ఎక్కువ అనిపియలేదు. చికెన్ దాని ఆయిల్ అది ముక్క ముక్క ఈక్వల్‌గా కుక్ అయ్యిందండి. ఎక్కడా గూడా మనకి అన్‌కంఫర్ట్ అనిపియకుండా రూ. 100 తెచ్చుకున్నామనుకోండి చికెను ఆసమ్‌గా ఇంట్లోనే అన్ని పదార్థాలు ఉంటాయి గదా! కొంచెం ఓపిక చేసుకున్నామనుకోండి, రాయలసీమ స్పైసీ చికెన్ ఫ్రై అయితే అదిరిపోయిందండి. ఈ రాయలసీమ వంటలు చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వన్ బై వన్ తీసుకొనొద్దాం. ఈరోజు మనం దాని కాంబినేషన్‌కి హైదరాబాదీ బాస్మతి రైస్ పలావ్ చేశానండి. రెండిటిల్ని అలా కలుపుకొని తింటూ ఉంటే నాలుక దూల తీరిపోయిందండి. ఈరోజు ఈ వంటకంతో వచ్చాను. రేపు ఇంకో వంటకంతో